నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేరళలో సెయింట్ తెరీసాస్ కళాశాల శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రోజ్గార్ మేళాతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 11 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్న ప్రధాని మోదీ. యుఏఈ ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళ ఎర్నాకులంలోని సెయింట్ తెరీసాస్ కళాశాల శతాబ్ది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా మహిళలను విద్యావంతులను చేయడంలో కళాశాల విశేష కృషి చేసిందని ప్రశంసించారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర గణనీయమైందని పేర్కొన్నారు. 2011 నుండి 2024 మధ్య కాలంలో మహిళలు నిర్వహిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో 70% మహిళా భాగస్వామ్యం ఉండాలని పిలుపునిచ్చారు. Active participation of women is necessary for the country to leverage its demographic dividend. Gender budget allocation has increased 4.5 times during the last decade. Women-led MSMEs nearly doubled between 2011 and 2024. One of the key pillars for achieving the vision of Viksit Bharat by 2047 is to achieve 70% women workforce participation. యువత విజయం సాధించినప్పుడు దేశం విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఈరోజు నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించగా వివిధ ప్రాంతాలలో కేంద్ర మంత్రులు ఈ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం 11 లక్షల మందికి పైగా నియామక పత్రాలు జారీ చేస్తుందని తెలిపారు. ఈ నియామకాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని జాతి నిర్మాణానికి చురుగ్గా దోహదపడే అవకాశాలని పేర్కొన్నారు. దేశంలో యువత కలలను నెరవేర్చడానికి ఉపాధి మేళాలు ఒక మాధ్యమంగా మారాయని తెలిపారు. बीते कुछ समय में ही 11 लाख से ज्यादा नियुक्ति पत्र दिए जा चुके हैं और ये प्रयास केवल सरकारी नौकरियों तक ही सीमित नहीं है. हमने देश में पीएम विकसित भारत रोजगार योजना भी शुरू की है. इसके तहत 3.5 करोड़ युवाओं को नौकरी देने का लक्ष्य रखा गया है. आज एक और स्किल इंडिया मिशन जैसे अभियानों के जरिए युवाओं को स्किल की ट्रेनिंग दी जा रही है. वहीं साथ ही नेशनल करियर सर्विस प्लेटफॉर्म जैसे इनिशिएटिव उन्हें नए अवसरों से भी जोड़ रहे हैं. मुझे बताया गया है कि इसके माध्यम से अब तक 7 करोड़ से अधिक वैकेंसीज की यानी 7 करोड़ से अधिक वैकेंसीज इसकी जानकारी युवाओं को दी जा चुकी है. ये 7 करोड़ खाली जगह ये आंकड़ा छोटा नहीं है. साथियों, युवाओं के लिए एक और बड़ा कदम है प्रतिभा सेतु पोर्टल. जो उम्मीदवार यूपीएससी की अंतिम सूची तक पहुंचे लेकिन सेलेक्ट नहीं हुए उनकी मेहनत भी अब व्यर्थ नहीं जाएगी. ఐక్యరాజ్య సమితికి భారత్ బలమైన మద్దతుదారుగా కొనసాగుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన స్మారక తపాలా బిళ్ల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ శాంతి భద్రతలతో పాటు అభివృద్ధి, పురోగతి లక్ష్యాలకు భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో జరిగిన రోజ్గార్ మేళాలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈరోజు నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు వికసిత్ భారత్లో భాగస్వాములు కావాలన్నారు. నూతనంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి రోజ్గార్ మేళాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి మరి వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం. గత 17 రోజ్గార్ మేళల్లో కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వర్చువల్లో పాల్గొని అందరికీ ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేటువంటిది క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇప్పటి వరకు 11 లక్షల మంది యూత్ కు ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఈ రోజు కూడా మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా ప్రైవేట్ సెక్టార్లో, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ చాలా పెద్ద ఎత్తున కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తా ఉన్నాయి. టాలెంట్ ఉండి తనకు తాను టాలెంట్ నిరూపించుకుంటే ఈరోజు ఉద్యోగాలకు కొదవలేదు. మనకందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తుంది. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ ఉత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. 2047లో ఆ 2047 వరకు దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మనము అవతరించాలనేటువంటిదే ప్రధానమంత్రి గారి యొక్క స్వప్నం. రోజ్గార్ మేళాతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం మంచి సంప్రదాయమని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విజయవాడలో 17వ రోజ్గార్ మేళాలో 69 మంది అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత నేరుగా భాగస్వాములు అయ్యేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. వికసిత్ భారత్ నినాదంతో భారత్ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. రోజ్గార్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా నియామక పత్రాలని రోజ్గార్ మేళా ద్వారా అందించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో నైపుణ్యం కలిగినటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారిలో ఉన్నటువంటి ప్రతిభని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఒక స్పీడ్ యాక్షన్ ద్వారా ఏదైతే కొత్తగా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ఉన్న ఉద్యోగాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున పారదర్శకంగా, నైపుణ్యం ఆధారంగా పారదర్శకంగా ఒక 10-12 సంవత్సరాల క్రితం దేశంలో ఉద్యోగాలు ఏ రకంగా నియామకాలు అందజేసేవారు, పెద్ద ఎత్తున పైరువీలకు ఆస్కారం చూడడం ద్వారా మెరిట్ నష్టపోయే విధంగా గతంలో ఉద్యోగ నియామకాలు ఉండేవి. వాటినన్నింటినీ కూడా అధిగమించి కేవలం ప్రతిపాధారంగా అత్యంత పారదర్శకంగా ఈ రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ నియామకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని బెగుసరాయ్లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక మౌలిక వసతులు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమ ప్రాజెక్టులను అమలు చేస్తుందని పేర్కొన్నారు. బీహార్ యువత, రైతులకు మద్దతు ఇవ్వడంతో ప్రతిపక్షం విఫలమైందన్నారు. అయితే అవినీతి రాజకీయాలని పౌరులు తిరస్కరించాలని స్పష్టం చేశారు. विकास के नए दौर की तरफ ले जा रहा है। कोई कल्पना कर सकता है कि अभी दिवाली को गए 2 दिन हुए हैं और छठ मैया का बहुत बड़ा त्योहार कल शुरू हो रहा है, और इस बीच मैं लाखों माताओं बहनों को यहां देख रहा हूं. ये अपने आप में मेरे लिए तो एक बहुत बड़ा सुखद आश्चर्य है. मैं सोच नहीं सकता हूं कि बिहार हो, छठ मैया का पर्व कल हो, और आज हमें आशीर्वाद देने के लिए ये महिलाएं, माताएं, बहनें, बेटियां, जहां मेरी नजर जा रही है, माताएं बहनें मैं देख रहा हूं. आप हमें आशीर्वाद देने आए हैं.
ये हमारी बहुत बड़ी शक्ति है। యుఏఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ దేశ ఆర్థిక వ్యవహారాలు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సమావేశమయ్యారు. యుఏఈ ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రస్తుతం భారత్ యుఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపైన చర్చించారు. ఆహార భద్రతా అంశంపై ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని యుఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి ప్రస్తావించారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయ రంగాలలో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించారు. కర్నూలు ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాద ఘటన ఎంతో కలచివేసిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రస్తుత ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణంలో పీపీపీ విధానానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అత్యంత విషాదకరణ సంఘటన జరిగింది. ఒక బస్సు అగ్ని ప్రమాదంలో దహనం కావడం, దాంట్లో 20 మందికి పైగా నిద్రపోతున్న నిద్రలోనే అసూలు బాపడం అత్యంత దురదృష్టనీయం. ఈ సంఘటన పట్ల సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాకా స్పందించడం జరిగింది. నిన్న మనం అందరం చూసాం. 2 గంటల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అలవాటైన అబద్దాలని వారు వల్ల వేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదట డేటా సెంటర్ నేనే తెచ్చానని, దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని, అదేవిధంగా రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అనేక రకాలైన అబద్దాలని వాళ్ళు 2 గంటల పాటు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. కన్ఫాబులేషన్ అని ఒక ఫినామినన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ ఫినామినా ఏంటంటే, ఒక వ్యక్తి తను అబద్దాలు చెప్తున్నానని తెలియదు కానీ ఆయన మస్తిష్కంలో తను చెయ్యని పనులు చేసినట్టుగా పదే అనుకోవడం వల్ల రికార్డ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చేయని పనులు చేసినట్టుగా పదే చెప్తాయి. విశాఖలో జరిగిన 17వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అంకిత భావంతో పనిచేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందిస్తోంది. 10 బృందాలు DNA పరీక్షలు చేస్తున్నాయి. అన్ని కోణాల్లో బస్సు ప్రమాద ఘటనను విచారిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బస్సు ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక సమర్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుంతకల్లు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్ మనోజ్ తెలిపారు. అనంతపురం రైల్వే స్టేషన్లో నిర్వహించిన అమృత్ సంవాద సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్లో భాగంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ జరుగుతోందని తెలిపారు. ఇండియన్ రైల్వేస్ ప్రతి స్టేషన్స్లో స్టేక్ హోల్డర్స్ అదైనా ప్రయాణికులు అండ్ రైల్వే ప్రాపర్టీస్ యూజ్ చేసిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళతో ఒక డైలాగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అంటే రైల్వే తరపు నుంచి మేము చేసిన ఫెసిలిటీస్ ఎట్లా ఏమేమి చేస్తున్నాము, ఏమేమి అనుకుంటున్నాము, అది మన యూజర్స్ అదైనా ప్యాసింజర్స్ కానీ ప్రయాణికులు కానీ ఉపయోగపడుతుందా లేదా, ఎట్లా విధంగా మనం అది మాడిఫై చేయాలా, చేంజెస్ చేయాలనేది ఒక డైలాగ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక కంటిన్యూస్ సిస్టమ్ ఇట్లా గెటింగ్ ఇన్ టు టచ్ విత్ స్టేక్ హోల్డర్స్ ఎనీ ట్యాగ్లు చేస్తున్నాము.
సో దీని వల్ల మనకేం జరుగుతుందంటే మనం చేసిన ఎఫర్ట్స్ మన స్టేక్ హోల్డర్స్ తెలుస్తుంది. అండ్ స్టేక్ హోల్డర్స్కి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఎనీ మోడిఫికేషన్స్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారులను ఐపీఎల్ స్థాయికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రికెట్ విక్టోరియా ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రవేశపెట్టనున్న క్రికెట్ క్రీడల డిప్లొమాలు, డిగ్రీలపై ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. భారత్లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల క్రికెట్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరంలో 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలు, సన్నద్దతపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. So this is one working season we have, and next working season will be next October, November to the summer. So 2 working seasons lo the amount of work and amount of crowd management that we have to do is huge. And mundu bands, both bands of Godavari oka 2 jillalu kalisi chesni. Intaku mundu unna East Godavari, intaku mundu unna West Godavari chesni. So ippudu avi 5 jillalu ayindi. అంటే ఇప్పుడు 5 జిల్లాలు కలిసి చేసిన ఒక మేజర్ ఈవెంట్ ఇన్ 2015. 2027లో విత్ డబుల్ ది అవుట్పుట్, డబుల్ ది పబ్లిసిటీ అండ్ పీపుల్ అండ్ క్రౌడ్ పిల్గ్రిమ్స్ వచ్చేది ఒక జిల్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది, బోత్ బ్యాంక్స్. సో మనం ఏదంటే వర్క్ ప్రెజర్ కానీ మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ కానీ అప్పటికంటే కూడా చాలా ప్రాపర్ గా యాజ్ వెల్ యాజ్ మంచి కోఆర్డినేషన్ తో ఒక డిపార్ట్మెంట్ కి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బక్సర్లో ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీహార్ యువత, రైతులు, మహిళలకు లబ్ధి చేకూరేలా ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. నక్సలిజాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. भव्य मंदिर का शिलान्यास भी कर दिया गया. अयोध्या में 550 साल के बाद बाबर ने मंदिर तोड़ा था. उसके बाद 2019 में मोदी जी ने शिलान्यास किया और मोदी जी ने प्राण प्रतिष्ठा कर जय श्री राम कर. मुझे बताओ बक्सर वालों, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? अरे जोर से बोलो, बनना चाहिए था या नहीं बनना चाहिए था? सीतामढ़ी में मां सीता का मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? ये लालू एंड कंपनी, ये राहुल एंड कंपनी इसका विरोध कर रही है, विरोध कर रही है. मैं आज कहकर जाता हूं, लालू जी वोट बैंक की लालच में राम मंदिर का विरोध किए, मगर अब बक्सर वाले इस चुनाव में आपको अपना परिचय देने वाले हैं, परिचय देने.
జిఎక్స్ గ్రూప్ సంస్థ నెక్స్ట్ జనరేషన్ బ్రాడ్బ్యాండ్ 5G, 6G క్వాంటమ్ కమ్యూనికేషన్ కోసం అధునాతన ఫోటోనిక్స్ చిప్లను, మాడ్యూల్స్లను దేశంలో ప్రారంభించనుంది. ఈ సంస్థ 500 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడిని ప్రకటించింది. దీనికి నెదర్లాండ్స్కు చెందిన ఇన్వెస్ట్ ఇంటర్నేషనల్ మద్దతు ఉంది. ఈ సాంకేతికత సురక్షిత కమ్యూనికేషన్స్, కంప్యూటింగ్, డేటా ప్రాసెసింగ్ను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1945లో అమల్లోకి వచ్చిన యుఎన్ చార్టెడ్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ శాంతి, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతిని కాపాడుకోవడంలో ఐక్యరాజ్యసమితి లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భారత్ ఎప్పుడూ ఐరాసకు బలమైన భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా ఐరాస శాంతి పరిరక్షక దళాలలో అత్యధికంగా సైనికులను పంపుతున్న దేశాలలో భారత్ ఒకటి. 5,000 మందికి పైగా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి మానవ అంతరిక్షయాన మిషన్ గగన్యాన్ పనులు దాదాపు 90% పూర్తయ్యాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. 3 మానవరహిత మిషన్లలో మొదటిది డిసెంబర్లో చేపట్టడానికి ఇస్రో సిద్దమవుతోందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆగస్టు 24న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో గగన్యాన్ కోసం మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్షల్లో మిషన్ పూర్తయిన తర్వాత వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చేటప్పుడు ఉపయోగించే క్లిష్టమైన పారాషూట్ ఆధారిత డీసెలరేషన్ వ్యవస్థ పనితీరు విజయవంతమైంది. ఇకపై మహిళలు షాపులు, వాణిజ్య సంస్థల్లో రాత్రిపూట పనివేళల్లో పనిచేయడానికి ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మహిళా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యజమానులకు కొన్ని నిబంధనలను తప్పనిసరి చేసింది. యజమానులు తప్పనిసరిగా మహిళా ఉద్యోగులకు సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుంది. కార్యాలయాలలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. గోవాలోని ఆగౌడా బే సమీపంలో సముద్రం మధ్య చిక్కుకుపోయిన 42 మంది ప్రయాణికులను దృష్టి మెరైన్ లైఫ్ సేవర్స్ రక్షించారు. ప్రయాణికులతో ఉన్న క్రూయిజ్ బోట్ బలమైన అలలు, రాళ్లతో కూడిన ప్రాంతంలో చిక్కుకుపోయింది. రెస్క్యూ ఆపరేషన్లో ఆగౌడా జైల్, పోర్ట్ సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించింది. రష్యా రాజధాని మాస్కోలో కొత్తగా టీ కల్చర్ ప్రారంభమైంది. పాశ్చాత్య దిగుమతిగా భావించే కాఫీకి దూరంగా ఉంటున్న రష్యన్లు సాంప్రదాయ పానీయమైన టీని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ పరిణామంతో మాస్కోలోని పాతకాలపు టీ షాప్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రపంచంలోనే అధికంగా టీ తాగేవారిలో రష్యన్లు ఎక్కువగా ఉన్నారు. ఈ కొత్త టీ హౌస్లు సంప్రదాయ రష్యన్ వాతావరణాన్ని సాంస్కృతిక వేదికలుగా మారుస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం, ఆకాశం భూమిని కలిపే చోటు అదే ఎవరెస్ట్ పర్వతం. ప్రతి ఏటా వందలాది సాహసీకులను, ట్రెక్కింగ్ ప్రియులను మౌంట్ ఎవరెస్ట్ ఆకర్షిస్తుంది. అలాంటి ప్రదేశంలో అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు జరిగే సంఘటనల గురించి ఈ కథనంలో చూద్దాం. అందులో చిక్కుకుపోయారు. ఆ సమయంలో దాదాపు 1000 మందికి పైగా హైకర్లు, గైడ్లు, సహాయక సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నారు. వీరంతా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టుపై సగం దూరం ఎత్తులో చిక్కుకుపోయారు. అయితే
ఎవరెస్ట్కు దక్షిణాన ఉన్న మీరా పీక్ శిఖరం దగ్గర ఒక దక్షిణ కొరియా అధిరోహకుడు మరణించినట్లు నేపాల్లో ధృవీకరించబడింది. కర్మా వ్యాలీలో అసాధారణంగా కురిసిన భారీ మంచు వర్షం కారణంగా రోడ్లు, ట్రెక్కింగ్ మార్గాలు పూర్తిగా నిరోధించారు. అక్కడ కొందరిలో శరీర ఉష్ణోగ్రత పడిపోవడం ప్రమాదంగా మారింది. అక్కడికి చేరిన సహాయక సిబ్బంది వారికి ఆహారం, మందులు, వేడి, ఆక్సిజన్ అందించారు. ఈ సంక్షోభం ఎవరెస్ట్ చరిత్రలో అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైనది. అత్యవసర సిబ్బంది మంచు గాలులతో పోరాడి స్థానికుల సహాయంతో ఎద్దులు, గుర్రాలతో పర్వత వాలులను అధిరోహించి చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వత చరిత్రలో తుఫానులు అనేక విషాద సంఘటనలకు దారితీశాయి. 1996లో శిఖరం నుండి కిందకు దిగుతున్న 8 మంది అధిరోహకులు మంచు తుఫాన్లో చిక్కుకొని మరణించారు. పర్వతాలను అధిరోహించడానికి సరైన శిక్షణ, వ్యాయామం లేకపోవడం కూడా హైకర్లు ఎవరెస్ట్పై చిక్కుకుపోవడానికి ఒక కారణంగా ఉంది. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్, టిబెట్ మధ్య ఉన్న హిమాలయ పర్వత శ్రేణిలో భాగం. ఇది భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశం. 1953లో న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వ్యక్తి. అప్పటి నుండి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ ప్రపంచవ్యాప్తంగా సాహసీకులను ఆకర్షిస్తుంది. మారుతున్న వాతావరణం తుఫానులను మరింత తీవ్రంగా మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఇది ట్రెక్కింగ్ చేసే వారికి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అయితే ఎవరెస్ట్ అధిరోహణ ఒక ప్రమాదకరమైన పని. దీనికి ముందస్తు పర్వతారోహణ అనుభవం, ఆరోగ్య ధృవీకరణ పత్రం, సరైన పరికరాలు, శిక్షణ పొందిన నేపాలీ గైడ్ అవసరం. కెనడాతో అన్ని వాణిజ్య చర్చలను ముగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. కెనడాపై అమెరికా విధించిన సుంకాలను విమర్శించే ప్రకటనపై అభ్యంతరం తెలుపుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నియంత్రించే లక్ష్యంతో కునార్ నదిపై ఆనకట్టను నిర్మిస్తోంది. ఈ ఆనకట్ట ప్రాజెక్టు ఇరు దేశాలకు కీలకమైన నదీ జలాలను, వనరులను ప్రభావితం చేస్తుందని తాలిబాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. జపాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తకైచి సనే ఈరోజు మొదటి విధాన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను ఎదుర్కోవడం అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఆర్థిక చర్యల సమితిని త్వరలో రూపొందించి నిధులు సమకూర్చడానికి అనుబంధ బడ్జెట్ ముసాయిదాను రూపొందిస్తామని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలలో ముగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల వంటివి ప్రభావం చూపాయి. దీంతో 6 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 340 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 96 పాయింట్ల మేర క్షీణించింది. ఈ ఉదయం 84,667 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత నష్టాల బాట పట్టింది. చివరకు 344 పాయింట్లు నష్టపోయి 84,211 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 25,795కి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ అల్పపీడనం రేపు మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగాను 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ కరుణాసాగర్ తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అనగా అక్టోబర్ 24వ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు అనగా 25వ తారీఖు నాటికి బలపడి వాయుగుండంగాను 26వ తారీఖు నాటికి మరికొద్దిగా బలపడి తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉంది. ఆ తదుపరి ఇది ఈ పశ్చిమ వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ మరికొద్దిగా బలపడి తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం
అలాగే నైరుతి బంగాళాఖాతం ఈ పరిసర ప్రాంతాలలో తుఫానుగా మారే అవకాశం ఉంది. సో దీని ఫలితంగా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.